ఏపీ ప్రభుత్వ తీరుపై రాజ్భవన్లో ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఈ రోజు మహిళా సమస్యల కోసం పోరాడుతున్న నన్ను అసెంబ్లీలోకి రానేమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, స్పీకర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి లెజిస్లేటివ్ మినిస్టర్ ఎవరైతే చెప్తున్నారో యనమల రామకృష్ణుడు, ఇవంతా కూడా వారు రౌడీ రాజకీయాలకు కానీ, వాళ్ళ నీతి మాజిన రాజకీయాలకు కానీ నిదర్శనం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని మీరు గెలిపించారు, వీళ్ళ వల్ల మీకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు అభివృద్ధి కార్యక్రమాలు లేవు, మాకు మీ సమస్యల మీద మాట్లాడే అవకాశం చట్టసభలో లేకపోవడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను మేము నమ్ముతున్నాం కాబట్టి, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాబట్టి మేము మళ్ళీ న్యాయ వ్యవస్థని ఆశ్రయిస్తాం. మండే మళ్ళీ దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అసెంబ్లీలోకి వెళ్ళి మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు కానీ, నా నియోజకవర్గ సమస్యల మీద నేను పోరాడతాను. లేని పక్షంలో మేమందరం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ విధంగా చేయాలో ఆ విధంగా మరి మా పార్టీ డెసిషన్ తీసుకున్నాక ముందుకు వెళ్తాం. నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదు. 1999లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్ మీద పోరాడాను, ఎన్నో ఇష్యూస్ మీద ధర్నాలు చేశాను. ఎంత సివియర్ గా రాజశేఖర రెడ్డి గారు మహానేత, అలాంటి ఆయన మీద కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు నేను ఫైట్ చేశాను. కానీ ఒక ప్రతిపక్షం సభ్యురాలుగా ప్రజాస్వామ్యంగా నా పోరాడుతున్న పోరాటాన్ని చూశాడు. కానీ ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ నన్ను పర్సనల్ వెంజెన్స్ గా ఏ రోజు టార్గెట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మాకు ఏ గొడవ లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రభుత్వంలో ప్రజలు నష్టపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ లో ఈ అమాయకమైన మహిళలు వ్యభిచారంలో దింపబట్టడం కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు కాలేజ్ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇష్యూలు ఉన్నాయి. రిషితేశ్వర్ లాంటి ఒక అమాయకమైన వాళ్ళు, చదువుకున్న పిల్లలు, మంచి తెలివితేటలు ఉన్న పిల్లలు చనిపోతుంటే, పోరాడుతుంటే మరి దాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని అలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకోవాలి. కానీ ఇది మాట్లాడే రోజా గొంతుకు కోసేస్తామన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, స్పీకర్ గారు సుప్రీం హౌస్ సుప్రీం అంటే ఈ రోజు రోజాని ఉరి తీయండి అంటారు, ఉరి తీసేస్తా? మరి మా దగ్గర ఉన్న 67 మందిని ఈరోజు సస్పెండ్ చేసేస్తాము, మీరు లేకుండా సభ నడుపుకుంటామంటారు. జరుగుతుందా? హౌస్ లో స్పీకర్ సుప్రీం అయినా కూడా ఈ రోజు అసెంబ్లీ అంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళే ఫామ్ చేసుకున్నారు. ఆ రూల్స్ ని వాళ్ళే గౌరవించకుండా ఆ రూల్స్ ని దాటి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. సో ఏదైతే 347 రూల్ 2 ప్రకారం డిసెంబర్ 22తోనే నా పనిష్మెంట్ పూర్తయింది. నేను చేయని తప్పకి పనిష్మెంట్ అనుభవించాను. కేవలం మహిళా సమస్య సెక్స్ రాకెట్ మీద నేను పోరాడాను కాబట్టి వాయిదా తీర్మానం 17, 18 నా పేరు మీద ఉంది కాబట్టి నా నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేశారు. అంతేగాని నాకు ఎటువంటి గొడవ వాళ్ళతో లేదు, నేను ఎటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను మాట్లాడలేదు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలో బోండా ఉమా కానీ, పీతల సుజాత కానీ, ఉచ్చయ్య చౌదరి కానీ, అచ్చెన్నాయుడు కానీ, దేవినేని ఉమ కానీ, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారో మనం చూసాం. ఆయన మాట్లాడినప్పుడు స్పీకర్ గారు ఫుల్ టైం ఇచ్చి వింటారు. మనం మాట్లాడినట్టు మైక్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానికి రికార్డ్స్ లో రాసుకున్న పరిస్థితి వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. మనకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్తాం. ఈరోజు న్యాయస్థానం న్యాయం చేసినా కూడా మేము ధిక్కరిస్తామని చెప్పి న్యాయస్థానాలను ధిక్కరించే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. ఖచ్చితంగా ప్రజలు, న్యాయస్థానం వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ప్రతిపక్షమే లేకుండా సభ ఈ రోజు నడుస్తుంది, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, న్యాయస్థానం మీద గౌరవం లేదు, ప్రతిపక్షం మీద గౌరవం లేదు. సో నియంతృత్వ పాలనతో హిట్లర్ లాగా ముందుకు పోతున్నారు. ఇలాంటి అహంకార పూరితంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా మట్టిలో కలిసిపోయారు మనం చూసాం. భవిష్యత్తు టైమే దానికి తప్పు చేశారు. నేనేంటో ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళలందరికీ కూడా తెలుసు. రోడ్డు మీదకి వచ్చి మహిళల సమస్య కోసం ఒక హీరోయిన్ అయి ఉండి కూడా నేను ఏ రోజు మేకప్ వేసుకోకుండా, గొడవ పట్టుకోకుండా రోడ్ల మీద కూర్చొని నేను ధర్నాలు చేసి మీరు చూశారు. దానివల్ల నేను హాస్పిటలైజ్ అయ్యి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 2 నెలలు బ్లీడింగ్ అయ్యి నా కొడుకు నేను చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే
మహిళల సమస్య మీద నేను ఎంత పోరాడానో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నేను ఇంకొక మహిళ గురించి చెడ్డగా మాట్లాడాను అంటే అది కేవలం కల్పితం. నన్ను ప్రజల ముందుగా దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కమిటీలో మా మెంబర్ శ్రీకాంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ ద్వారా ఎవరైతే అది అప్లోడ్ చేస్తాడో ఆ వీడియో ఒరిజినల్ తీసుకొని దాన్ని ల్యాబ్ పంపించి టెస్టింగ్ చేయండి. మా రోజమ్మ అది అనలేదని క్లియర్ గా చెప్పారు. ఎవరిని కూడా నేను ఏ రోజు మాట్లాడను. ప్రతిపక్షంలో ఉన్న లేడీ లీడర్స్ గంగాభవాని గారు కానివ్వండి, పిఆర్పీలో ఉన్నప్పుడు శోభారాణి గారు ఎవరు మాట్లాడినా కూడా ఏ రోజు నేను వాళ్ళని పర్సనల్ గా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకులు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి, మహిళల్ని కించపరచడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏ రోజు నేను మాట్లాడాను. నేను